అదే వాక్యాలు మనం చూసినట్లయితే, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీరు పుట్టించిన చూడండి. దేనికి స్తోత్రం. ఇదేం చేస్తుంది తెలుసా? ఈ ప్రార్థన ఏం చేస్తుందా? మీలో కొత్త విత్తనాలను వేస్తుంది. దేనికి స్తోత్రం కలిగింది కాక. చెప్పండి. ఈ దైవ చిత్తానుసారం ఏం చేస్తుంది సార్? మీలో కొత్త కొత్త మనసు రావడానికి, కొత్త బుద్ధి రావడానికి విత్తనం లాంటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ మార్పు మనమే గమనించేలాగా మనలో మార్పు కలుగుతుంది. దానికి స్తోత్రం కలిగింది కాక. చెప్పండి. మనమే గమనించేలాగా మనలో మార్పు కలుగుతుంది. ఏంటి? దేనికి? నెరవేర్చడం. దేనికి? ఏ ప్రార్థనకి? దైవ చిత్తానుసారమైన. ఇది చాలా తక్కువ. కన్నీళ్ళు ప్రార్థన చేస్తారు. కొడుకు పాత్ర ఊరు ఏడుతారు, ఉద్యోగం రాకపోతే ఓ ఏడుతారు, పెళ్ళి అవ్వకపోతే గ్లోమంటే ఏడుతారు, పిల్లలు పట్టకపోతే గ్లోమంటే ఏడుతారు, ఎవడో ఏదో మాట్లాడంటే గ్లోమంటే ఏడుతారు. ఇది కాదు ఏడుపు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ ఏడుపు నీలో తీసుకొచ్చి మార్పు కావాల్సిన ఏడుపు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఏడుపు ఏం చేస్తుంది? చెప్పండి. ఈ ఏడుపు ఏం చేస్తుంది? ఈ దుఃఖం ఏం చేస్తుంది? ఎవరి మార్పు తీసుకొస్తుంది? ఎవరి మార్పు తీసుకొస్తుంది? వాడంత మాటలాడు ప్రోభా. నువ్వు ఏదో ఈ 2 రోజుల్లో 48 గంటలు తేలకపోతే కుదరదు అని బ్లోమంటే ఎడతారు. అంత మాట అంటాడా? 48 గంటల్లో నువ్వేదో తేల్చాలి ప్రోభా అని బ్లోమంటే ఎడతారు. ఆడేదో తెలిసి కంట నిజంగా రేవించుతాను సార్ నొప్పి పెడితే మొట్టమొదటి నీలో మార్పు వస్తుంది. నీళ్ళు మార్పు వచ్చి ప్రోభా ఎన్నిసార్లు నన్ను క్షమిస్తాను, ఒక్కసారి క్షమించలేనా అని ఏం చేస్తావు? మొట్టమొదటి నీలో మార్పు వస్తే క్షమిస్తావు. అదే క్షమాపణ ఏదో అవ్వాలి ప్రభా, ఏదో అవ్వాలి ప్రభా, అవ్వాలి ప్రభా కనబడ్డాడు. బాగానే తిరుగుతుడా బానే తిరుగుతాడమ్మా. గంగారాడికి ఇంకొక 24 గంటలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తున్నారు తప్ప మళ్ళా మార్పు కోసం ప్రార్థన చేయట్లేదు. ఇది దౌర్భాగ్యం. నేను అంటాను, ఈరోజు మనలో మార్పు రావాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ నీలో మార్పు రావాలి. వాక్యాలు పెడుతూ ప్రార్థన చేస్తూ నీలో మార్పు రావాలి. వాక్యం ప్రార్థన నేర్పించి ప్రభాని ఆ శిష్యులు అడిగినప్పుడు ప్రార్థన నేర్పించాడు. అవునా? ఏం చెప్పాడు? ప్రార్థన చెప్పండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరబడినట్లు భూమి మీద. అంటే ఎవరి మీద? పక్కడి మీద, నా మీద నెరవేరబడును గాక. ఇంకోటి చెప్పండి. ఇంకోటి అసలు రాదు, అసలు రాదు. చెప్పండి. ఇంకోటి మా రుణస్తులను. ఇది మర్చిపోతారు, ఇది చాలా కష్టం కదా. మా రుణస్తులను చెప్పండి, చెప్పండి. మా రుణస్తులను మేము క్షమించు ప్రకారము. దేవుడు మీ రుణాలు క్షమించాలంటే దేని ప్రకారం క్షమించాలంట? చెప్పండి. మాట అవట్లేదు. చెప్పండి. మేము మా రుణస్తులను క్షమించు. అసలు మొట్టమొదటిగా క్షమించే గుణం నీలో చెప్పండి ఉండాలి. క్షమించే బుద్ధి నీలో ఉండాలి. నువ్వు క్షమించు, నువ్వు గట్టిగా నిలబడతావు. కానీ ప్రోభా మా రుణములు క్షమించు ప్రోభా. మేము ఎలాగైతే క్షమిస్తున్నాము, ఎక్కడ క్షమిస్తున్నావు? దేనికి స్తోత్రం. మొట్టమొదటి నీలో మార్పు లేదు, కానీ దేవుళ్ళ మార్పు కోసం ఎదురు చూస్తున్నావు. ఈరోజు 100% ప్రార్థనలు ప్రభు సన్నిధికి వెళ్ళలేదంటే కారణం ఏంటంటే మార్పు లేని ప్రార్థనలు. చెప్పండి. ప్రార్థన అలవాటు అయిపోయిన ప్రార్థనే కదా. ప్రసంగం చేసి అలవాటు అయిపోయినోడికి ప్రార్థన చేసి అలవాటు అయినప్పటికీ అదేం ప్రిపేర్ అవ్వట్లేదు. ప్రిపేర్ అవ్వాలా? ఇప్పుడు మీరు ప్రార్థన చేయమని ప్రిపేర్ అవ్వాలా? ప్రిపేర్ అవ్వట్లేదు. అదే అని మొదట టకటక చేస్తారు. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు, దానికి ప్రత్యేకంగా చేయాలి ఉందండి. అలవాటు అయిపోయిన ప్రార్థనే కదా. చచ్చిపోతే ఎలా చేయాలి తెలుసు, బతుకున్నవాడికి ఎలా చేయాలి తెలుసు, పుట్టినరోజులు ఎలా చేయాలి తెలుసు, ఎవరైనా సంవత్సరాలు ఎలా చేయాలి తెలుసు, ఉద్యోగ పొద్దు చేయాలి తెలుసు, పిల్లల పొద్దు ఎలా చేయాలి తెలుసు, పిల్లల పుట్టడానికి ఎలా చేయాలి తెలుసు, ఆరోగ్యం రావడానికి తెలుసు, అన్నీ తెలుసు. అలవాటు అయిపోయిన ప్రార్థనలే కదా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ మార్పు వచ్చిన ప్రార్థనలు అవసరం. ఈరోజు చెప్పండి. ఈరోజు మార్పు చెప్పండి. మార్పు వచ్చిన ప్రార్థనలు అవసరం. ఈ రోజు మార్పు నీలో రావాలి. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మార్పు మనలో రావాలి, దేవుళ్ళ మార్పు కాదు. ఆయన ఎప్పుడు మార్పు లేనివాడు వాక్యం చెప్తుంది. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడని చెప్తుంది. మనం
నిన్న ఒకలాగా వేళ ఒకలాగా రేపు ఎలా ఉండలేదు. మనలో మార్పు రావాలి. చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. నువ్వు ప్రార్థన చేసే ముందు మొట్టమొదటి గమనించు, నీలో మార్పు వచ్చిందా? ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? చెప్పండి ఇక్కడికి ఏం చేయాలి? చెప్పండి. నాలో మార్పు వచ్చిందా? ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసిన జ్ఞాపకం చేసుకో. దేవుడు మార్చడానికి ప్రార్థన చేస్తున్నావా? నీలో మార్పు కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించే. ఈరోజు ఏదో ప్రభా 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 అంటున్నాం. వాక్యం చెప్తుంది ప్రభా ప్రభా అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరనంట. మరి ఎవరు చేరతారంట? తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే. దేవునికి స్తోత్రం. నేను అంటాను ప్రభా ప్రభా అని గ్రూప్ ఎక్కువ ఉంటది. ఆ రోజు ఎవరి గ్రూప్ ఎక్కువ ఉంటుంది సార్? ప్రభా 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 అంటారా? ఆ గ్రూప్ ఎక్కువ ఉంటుంది. పులోమంటి కనబడతారు. అది తండ్రి చిత్త ప్రకారం చేసిన గ్రూప్ అంటే పాలసీ కనబడతారు. అదేంటి? ఇల్లు క్రైస్తవులే ఇల్లు దేవుడు నమ్ముతున్నాడు, వాళ్ళు దేవుడు నమ్ముకోలే. వీళ్ళు లక్ష్యం పొందాడు, వాళ్ళు లక్ష్యం పొందలే. కానీ తేడా వాడు ప్రభా ప్రభా అంటే ఆచారకరంగా క్రైస్తవుడు అనిపించుకున్నాడు అంతే. కానీ ఈ క్రైస్తవుడిగా జీవించాడు. చెప్పకూడదు. మనందరూ కూడా క్రైస్తవుడు అనిపించుకోవడం చాలా ఈజీ, కానీ క్రైస్తవుడిగా బ్రతకడమే కష్టం. అనిపించేసుకుంటా ఓ బైబిల్ పెట్టుకుని సంఘాలు పెట్టుకుని అయితే దేవుడు అనుకున్నానండి. అవునండి, అప్పుడే ముందు చేశారు కదా మా పాస్టర్ 2 సంవత్సరాల క్రితం. ఎక్కడ ముందు చేశారమ్మా? సముద్రంలో ముందు వేసే పెట్టి. అబ్బో బాగుంది. ఎందుకు మునిగా? ఎందుకు? పనికి మాలి మునుగు. దేవునికి స్తోత్రం కలిగిన కాక మార్పు లేని మునుగు. చర్చికి ఒకసారి 2 సార్లు అంటే చాలు క్రైస్తవుడు అయిపోతాం. బాప్తిజం పొంది చాలు క్రైస్తవుడు అయిపోతాం. అలాంటి వాళ్ళందరి కోసం పరలోక రాజ్యం రెడీగా లేదు. ఇక్కడ ఎవరి కోసం రెడీగా ఉంది తెలుసా? దేవుని చిత్త ప్రకారము చెప్పండి చేయవాడు. దానికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. రక్షణ పొందడం చేద్దాం. ఇక్కడ రక్షణ పొందడం అబ్బో కలకలాడిపోతాం. ఈ చేతులు అన్నాయి. ఎన్ని చేతులు ఎక్కడ ఉంటాయో, ఎన్ని చేతులు అక్కడ ఉంటాయో. ఎన్ని చేతులు ఎవరి చేతులు ఉంటాయి తెలుసా? అక్కడ ఎవరి చేతులు ఉంటాయి? ఆయన తండ్రి చిత్త ప్రకారం. అంతేగాని ప్రభా 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 అని ఎంత ప్రార్థన చేస్తామని కాదు. ఇక్కడ దానికి స్తోత్రం కలిగిన కాక అందరూ చెప్తామండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు మనలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తుంటే ఆయన నీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. నిజంగా దైవ చిత్తాంతరం ప్రార్థన చేస్తే ఎన్ని మార్పులు వస్తాయో అక్కడ స్పష్టంగా ఉంది. స్పష్టంగా లిస్ట్ ఇచ్చింది ఎన్ని మార్పులు వస్తాయో. దానికి స్తోత్రం చేద్దామని ఇంకొక మాట చెప్తాను. ఇర్మియా 33:3. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. చాలండి. దానికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. నాకు మొర్ర పెట్టుము. చెప్పండి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. వదిలేండి ఈ వేళ దొరకదుగా నా వైపు చూడండి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇది శ్రద్ధగా వినండి. చాలా మంది మీరు ఎంతమంది ఉన్నారు? ఇది యేసు ప్రభు యొక్క దేవుడి యొక్క ఫోన్ నెంబర్. ఇది చాలా మంది చెప్తారు దేవుడి యొక్క ఫోన్ నెంబర్ ఏంటి అంటే 884868 కాదు. ఇర్మియా 33:3. చెప్పండి దేవుడి ఫోన్ నెంబర్ ఏంటి? ఇర్మియా 33:3. మరి చెప్పండి దేవుడి ఫోన్ నెంబర్ ఏంటి? చెప్పండి ఇర్మియా 33:3 గట్టిగా చెప్పండి. మరి దేవుడి ఫోన్ నెంబర్ ఏంటి? అది జ్ఞాపకం చేసుకోండి. నా ఫోన్ నెంబర్ మర్చిపోయినా పర్లేదు, ఈ ఫోన్ నెంబర్ మాత్రం మర్చిపోకండి. వాక్యం స్పష్టంగా చెప్తుంది నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. బాగుంది కదా? ఇది చాలా బాగుంది. మొర్ర పెడితే ఏమంటాడంట? ఉత్తరం ఇస్తా అన్నాడు. చాలా పెర్ఫెక్ట్. అది 100% నిజం. చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉండే మాట. అందరూ ఆమోదయోగ్యమైన మాట. బాగా ఉంది. తర్వాత చూద్దాం ఏంటంట? మొరపెట్టిన తర్వాత ఉత్తరం ఇచ్చిన తర్వాత చేసే పని ఏంటంట? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. అంటే వీడు ప్రార్థన చేస్తున్నాడే కానీ వీడికి గ్రహింపలేదు. ఎందులో మార్పు రావాలి, ఏటిలో నేను మార్పు తెచ్చుకోవాలి, అసలు నేను చేస్తున్న ప్రార్థన దేనికోసం అనే గ్రహింపుడికి లేదు. మొరపెడుతున్నాడు, బాగానే ఉంది, ఆయన ఉత్తరవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన ఆశించే మార్పు నీలో కనబడట్లేదు. ఆ గ్రహింపు లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ వాక్యం చెప్తుంది ప్రార్థన చేస్తే ఆయన చేసే పని ఏంటంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన నీకు